విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని మహాలక్ష్మి నగర్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి కాలేజీ బాలికల వసతి గృహం నిర్మాణానికి పీఎం అజయ్ పథకం కింద 3 కోట్లతో ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిశీలన ఉంది అధ్యక్ష. ఈ బిల్డింగ్ ప్రస్తుతం 76,400 రూపాయలు ప్రతి నెలకి అద్దెల రూపంలో చెల్లిస్తాం అధ్యక్ష. అదేవిధంగా పెందుర్తి గర్ల్స్ హాస్టల్కి 8.65 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయడం జరిగింది. పెందుర్తిలోని కాలేజ్ బాయ్స్ హాస్టల్ కూడా 13.92 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్ రిపేర్లకి 143 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్స్కి 23 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష. 104 కోట్ల రూపాయలతోటి కొత్త హాస్టల్ నిర్మాణాలకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. హాస్టల్లో ఫైన్ క్వాలిటీ రైస్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా వంట వాళ్ళకు కూడా టాటా ట్రస్ట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ సంవత్సరం కుక్స్ కూడా ట్రైనింగ్ ఇస్తుంది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వసతి గృహాల్లో అదేవిధంగా రెసిడెన్స్ స్కూల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.